ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. జీడిమెట్ల పారిశ్రామికవాడ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఐఎన్టీయూసీ అధ్యక్షుడు హెచ్ఎంటీ కార్మిక నాయకుడు కృష్ణ లలితల ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు జీడిమెట్ల పారిశ్రామికవాడ మెయిన్ రోడ్ లో ఘనంగా నిర్వహించారు. ఐఎన్టీయూసీ జెండాను జాతీయ అధ్యక్షుడు అంబటి కృష్ణమూర్తి ఆవిష్కరించి మాట్లాడుతూ 139 సంవత్సరాల క్రితం షికాగో నగరంలో పని గంటల కోసం పోరాడి రక్తం చిందించి 8 గంటల పని దినాలను ప్రకటించిన అమరవీరుల త్యాగ ఫలమే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే అన్నారు. భారత స్వాతంత్ర్యం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగబద్ధమైన పటిష్టమైన కార్మిక చట్టాలను తెచ్చిందని, గత 12 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీజేపీ మోడీ ప్రభుత్వం కార్మికులు సాధించుకున్న చట్టాలను తొలగించి 4 విభాగాలుగా మార్చి అంబానీ, అదానీ వంటి కార్పొరేట్ సంస్థలకు కార్మికులను బానిసలుగా మార్చే విధంగా చేస్తున్న ప్రయత్నాలపై కార్మిక వర్గం సమరశీల పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. కార్మికుల బలిదానంతో సాధించుకున్న 8 గంటల పని దినాన్ని తొలగించి కార్పొరేట్ సంస్థలు 12 గంటలకు పైగా పని చేయించుకుంటున్నాయని, అనేక కార్మిక చట్టాలను మార్చి కార్మికుల ప్రయోజనాలను కాలరాచారని, దీనిపై జాతీయ కార్మిక సంఘాలతో మేడే స్ఫూర్తితో ఐక్య పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఐఎన్టీయూసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గుంజా శ్రీను, ప్రధాన కార్యదర్శి గూడ ఐలయ్య గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో కార్మిక రక్షణ కోసం పెద్దపీట వేస్తుందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం మున్సిపల్ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే ఉక్కుపాదం మోపిందని, ప్రజా ప్రభుత్వంలో ఆర్టీసీ విద్యుత్ కార్మికుల సమ్మెను పరిష్కరించి ఆర్టీసీ కార్మికుల విలీనం పీఆర్సీని ప్రకటించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మిక పక్షపాతిగా మారారన్నారు. రాబోయే కాలంలో కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై కార్మికులు సంఘటితమై పోరాటాలు నిర్వహించాలని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే కార్మిక రాజ్యం సాధ్యపడుతుందని ఆ వైపుగా ఉద్యమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ ఫెడరేషన్ జాతీయ కన్వీనర్ దయానంద్, జాతీయ కార్యదర్శి డాక్టర్ బుద్దాల అమర్బాబు, ఆర్గనైజింగ్ కార్యదర్శి నడిమింటి నాగరాజు, ఉపాధ్యక్షులు సతీష్, మొహమ్మద్ చాంద్ పాషా, కార్మిక నాయకురాలు మాజీ కౌన్సిలర్ గూడ వర్మ, కార్మిక నాయకుడు హెచ్ఎంటీ కృష్ణ, మహిళా కార్మికులు లలిత, జ్యోతి, అచ్చమ్మ, రజనీ తదితరులు పాల్గొన్నారు. అంబటి కృష్ణమూర్తి గారి నాయకత్వం, అంబటి కృష్ణమూర్తి గారి నాయకత్వం, అంబటి కృష్ణమూర్తి గారి నాయకత్వం, అంబటి కృష్ణమూర్తి గారి నాయకత్వం. అందరికీ మీరే శుభాకాంక్షలు. అమ్మకొచ్చి ఇక్కడ సైడ్ రావాలి, సైడ్ 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 ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, మేడే 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 ప్రపంచ కార్మికులారా. అంబటి కృష్ణమూర్తి గారి నాయకత్వం, అంబటి కృష్ణమూర్తి గారి నాయకత్వం, అంబటి కృష్ణమూర్తి గారి నాయకత్వం. ఐలయ్య గౌడ్ గారి నాయకత్వం, ఐలయ్య గౌడ్ గారి నాయకత్వం, చాంద్ బాషా గారి నాయకత్వం, నాగరాజు గారి నాయకత్వం, అమర్బాబు గారి నాయకత్వం, జాన్సర్ గారి నాయకత్వం, మా చెల్లెలు గారి నాయక జిల్లా పరిషత్ నాయకత్వం, బ్రహ్మ గారి నాయకత్వం, బ్రహ్మ గారి నాయకత్వం, జ్యోతమ్మ గారి నాయకత్వం, నాయకత్వం, ఇంకెవరైనా మర్చిపోయినా నాయకత్వం, దయానందన్ గారి నాయకత్వం, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత.
నాయకత్వం, ఐలయ్య గౌడ్ గారి నాయకత్వం, సతీష్ బాబు గారి నాయకత్వం, నాగరాజు గారి నాయకత్వం, అమర్ బాబు గారి నాయకత్వం, ఆల్ ఇండియా ఏఎన్టీసీ అధ్యక్షులు శ్రీ అంబడి కృష్ణమూర్తి గారు పేర్లు కాంగ్రెస్ గారు 2 నిమిషాలు ఇచ్చారు కాబట్టి పేర్లు ఎవరు అందరి పేర్లు తెలిసినటువంటి మనము ప్రస్తుతం యుద్ధంలో ఉన్నాం. ప్రపంచ యుద్ధం జరుగుతుంది, ఇరాన్ అమెరికా యుద్ధం జరుగుతుంది, ఇక్కడ రక్తపాతం జరుగుతుంది. ఇక్కడ చూస్తే భారతదేశంలో పెట్రోల్ కూడా దొరకట్లేదు, కొన్ని హోటల్లో టిఫిన్స్ కూడా దొరకట్లేదు. కార్మికుల యొక్క ధరలు పెరుగుతున్నాయి తప్ప కార్మికుల యొక్క జీతాలు వేతనాలు పెరగట్లేదు. కాబట్టి ఐఎన్టీసీ ఆధ్వర్యంలో మోడీ పాలనలో జరుగుతున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. లలితమ్మ గారికి ఒక కార్యాలయాన్ని పెట్టారు, ఒక వేదిక ఏర్పాటు చేశారు. మేమంటున్నాం, ముఖ్యంగా మనం ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా అవి ఎయిర్టెల్ కంపెనీ అంటున్నాం. ఎయిర్ అంటే గాలి, టెల్ అంటే మాట, గాలి మాటలు అయిపోతాయి. మేము నెలకి 4 సార్లు అంటే వారానికి ఒక్కసారైనా ఈ ప్రాంతానికి పర్యటించడానికి సిద్ధంగా ఉన్నారు. లలితమ్మ గారు కానీ, అమర్బాబు గారు కానీ, ఉజ్జల్ శ్రీనన్న గారి వీళ్ళందరూ కలిసి యూనియన్స్ మనం రిజిస్ట్రేషన్ చేసే రోజునే మనకి ఇక్కడ భవనం ఏర్పడుతుంది. ఈరోజు వెంకటస్వామి కాకా గారి యొక్క విగ్రహానికి పూలమాల వేశాం. ఇక్కడ కూడా విగ్రహాన్ని స్థాపించాం. దానికి ఎంత ఖర్చు అవుతుందో దాన్ని ఏర్పాటు చేసేటువంటి బాధ్యత మాది. కాబట్టి వీరందరూ కూడా డొమెస్టిక్ వర్కర్స్, ఇళ్లల్లో పనిచేసేటువంటి కార్మికులు, స్త్రీలని, తర్వాత ఈ శ్రమ అనేది కొత్తగా వచ్చింది. ఈ శ్రమలో ఎవరైతే ఎన్రోల్ చేస్తామో వాళ్ళకి నెలకి 4,000 రూపాయలు, 2,000 రూపాయలు వాళ్ళకు వస్తుందని మనం చేస్తున్నాం. కాబట్టి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున డేగల సతీష్ బాబు గారికి కానీ, లలితమ్మ గారికి కానీ అనేక మంది పెద్దలందరూ వచ్చారు. వాళ్ళందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలుపుతూ మనము కార్మికుల తరఫున వచ్చే మేడే కల్లా ఇది ఒక భవనంగా మారాలని కోరుతున్నాం. రెండోదిగా వర్ణించబడినటువంటి మన జీడిమెట్ల పారిశ్రామిక వాడలో మరి చేసినటువంటి మహిళా మా తల్లులు, ఐఎన్టీసీ అనుబంధ సంఘాలైనటువంటి మహిళా మా తల్లులు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఐఎన్టీసీ జాతీయ అధ్యక్షులైనటువంటి మా తెలంగాణ గడ్డ, వరంగల్ బిడ్డ అయినటువంటి అంబడి కృష్ణమూర్తి గారి కార్యక్రమానికి విచ్చేసినటువంటి శుభ సందర్భంగా వారికి మేడే శుభాకాంక్షలు కూడా తెలియపరుస్తూ ఉన్నాను. అదేవిధంగా మన రాష్ట్ర అధ్యక్షులైనటువంటి ఐఎన్టీసీ అధ్యక్షులైనటువంటి అన్నగారు గుంజా శ్రీనివాస్ గారు, మరి రాష్ట్ర నాయకులైనటువంటి అమర్బాబు గారు, మరి అదేవిధంగా మాజీ కౌన్సిలరు, మరి అదేవిధంగా కార్మిక లోకానికి నిరంతరము ఈ కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీ శ్రామిక వాడలో పనిచేస్తున్నటువంటి అన్నగారు ఐలన్న గారు, మరి అదేవిధంగా వివిధ మరి భాషా అన్నగారు, నారాయణ రెడ్డి గారు, మరి అదేవిధంగా నాగరాజు గారు, రమేష్ గారు, చిన్న మేస్త్రి గారు, వీళ్ళ దగ్గర చాలామంది కార్మికులు ఉన్నటువంటి సందర్భంలో వారి ప్రజాసేవ చేస్తున్నటువంటి వారందరికీ, అదేవిధంగా ఎక్కడ కూడా ఏ కంపెనీలో కూడా ఏ ఒక్క చిన్న సమస్య ఎదురైనా ఆ సమస్యకు పరిష్కార మార్గం చూపుతున్నటువంటి ఐఎన్టీసీ మహిళా నాయకురాలకు అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నా. ఆడపిల్లాలంటేనే లోకాన లోకువైపాయ తల్లి, ఈ ఆడోళ్ళు లేనిదే లోకమేడుందాని నిలదీసి అడుగు చెల్లి. ఆడపిల్లలు ఉడితే మూతులే మురిసేరు, మగ పిల్ల వాళ్ళకై నోములేలో మేరు. ఆడపిల్లను లేపి అంట్లో ముందేస్తుండ్రు, మగ పిల్లవాడిని బడికి పంపి. ఆడమొగ తేడాలెందుకు ఇద్దరు ఉండాలిగా, ఒకరికొకరు తోడు నీడగా లేకుంటే బట్టే ఉండదుగా. ఆడపిల్లాలంటేనే లోకాన దూకువైపాయ తల్లి, ఈ
ఆడోళ్ళు లేనిదే లోకమేడుండాలి నిలదీసి అడుగు చెల్లి ఊడ్చాల చల్లాల కడుగాల ఉతుకాల వండాల వడ్డించి తినదాకా ఉండాలి రోజుకి 24 గంటలు నీకు చూపుంటదమ్మా 8 గంటలే చేసొచ్చి నీ మొగుడు ఎగిరెగిరి పడుతాడమ్మా ఆడపిల్లాలంటేనే లోకాన లోతువైపాయ తల్లి ఈ ఆడోళ్ళు లేనిదే లోకమేడుందా నిన్ను తీసి అడుగు చెల్లి మరి ఇంజక్షన్ అన్న గారికి అమర్ బాబుకి ఐలయ్య గారికి నాగరాజు గారికి కృష్ణ గారికి మరి లలిత లక్ష్మీబాబ జ్యోతి గారికి ప్రతి ఒక్కరికి మహిళలందరికీ కూడా నా హృదయపూర్వక మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ మేడే ఎందుకు జరుపుకుంటాం అనేది మన ముందు మాట్లాడిన వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. మేడే అసలు ఒక పండుగ కన్నా ఒక పండుగ కొంతమందిని చేసుకుంటే కొంతమంది చేసుకోరు. ఈ మేడే మరి మేడే లేకముందు మన వాళ్ళు కంపెనీలలో చేసినా కానీ ఎక్కడ చేసినా కానీ వాళ్ళకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా 12 గంటలు ఇంకా ఎక్కువ పని చేపించేవారు. దాన్ని తిప్పికొట్టాలని మన వాళ్లకు 8 గంటల పనే కావాలని చెప్పి ఆనాడు కార్మికులు వాళ్ళ రక్తంతో మరి నిండాన్ని చేసి ఈ మేడే రావడానికి వాళ్ళు పోరాటం చేసి ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ విధంగా అప్పటి నుండి ఈ యొక్క మేడే ప్రతి సంవత్సరం మరి ఒక పండగ వాతావరణంగా జరుపుకుంటాం. మరి మనం ఐఎన్టీసీ ద్వారా ఇక్కడ ఈ యొక్క డబ్బాను ఏర్పాటు చేసి ఆఫీస్గా పెట్టి మరి వారి యొక్క చొరవ ఎంతగానో మరి లలిత కానీ మన నాగరాజు కానీ కృష్ణన్న కానీ మరి లేడీస్ అచ్చమాంబ వీళ్ళు చాలా కష్టపడి ఇది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. వాస్తవంగా కూడా మరి ఒక కార్మికులకు కానీ ఎవరికి కానీ ఏదైనా అన్యాయం జరిగినప్పుడు మరి ఐఎన్టీసీ ఉంది కానీ మరి ఏడు ఉంది ఆఫీసు ఏ నాయకులకి ఇంటికి ఇవ్వాలనే ఆలోచించేది కాకుండా మరి ఇక్కడికి డైరెక్ట్గా రావచ్చనే రావడానికి ఏర్పాటు చేసినందుకు మరోసారి ధన్యవాదాలు తెలుసుకున్నాం. మరి ముఖ్యంగా మన యొక్క యూనియన్ ఐఎన్టీసీ ఏ కంపెనీలో పనిచేసే వాళ్ళకు కూడా అన్యాయం జరిగినప్పుడు వాళ్ళు వచ్చి మనం చెప్పుకోగానే మనం స్పందించాలి. మరి ఇప్పటికీ చూస్తున్నాం కొన్ని కంపెనీలలో ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ లేని కంపెనీలు చాలా ఉంటాయి. అలాంటి వాటిని చూసి మనం ఆ సౌకర్యాలు కలిగించాలి. మరి వాళ్ళకు అన్యాయం జరిగినప్పుడు వాళ్ళకు అందులో ప్రమాదం జరిగినప్పుడు ఏ రకమైన ఫండ్స్ రావాలి, ఏ విధంగా గవర్నమెంట్ నుంచి సాధించి పెట్టాలనే దాని మీద మన నాయకులు మనమందరం పోరాడి ఈ ఏరియాలో మరి గట్టిగా నిలబడినప్పుడే మన యొక్క ఐఎన్టీసీ ఇంకా ముందుకు పోతుందని, ఈ ఐఎన్టీసీని ఇంకా అన్ని రకాలుగా ఈ ఒక్క ఏరియానే కాదు చాలా ఏరియాలు ఉన్నాయి మనకు. మరి అక్కడక్కడ కూడా మనం ఈ విధంగా స్థాపించుకొని నాయకత్వాన్ని ఇంకా పెంపొందించుకోవాలని తెలియజేస్తూ మరి ఈ యొక్క సందర్భంగా విచ్చేసిన వాళ్ళకి మరోసారి మేడే శుభాకాంక్షలు తెలుసుకుంటే పాషా గారు అదేవిధంగా ఈనాటి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అతిరథ మహారథులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మన ఐఎన్టీసీ నేషనల్ రథసారథి అయినటువంటి అంబడి కృష్ణమూర్తి గారికి, దయానందన్న గారికి, అమర్ బాబు గారికి, అదేవిధంగా సతీష్ బాబు గారికి, మా బావగారు ఈ ఐఎన్టీసీని మంచి ప్రగతి పదంలో నడిపిస్తూ ఎన్నెంట ఉండి అన్ని విధాలుగా ముందు నడిపిస్తున్నటువంటి మరి ఐలయ్య గారు, మన వరమ్మ గారు, జ్యోతక్క గారు, మీ సేవ ప్రెసిడెంట్ జాన్పర్ గారు, మరి లలితమ్మ గారు, మరి అచ్చమ్మ గారు, సీతమ్మ గారు, ఇప్పుడే విచ్చేసిన మా వరలక్ష్మి గారు, మరి ఈ ప్రాంతానికి రథసారథిగా ఉండి ప్రతి విషయంలో ఇక నాకు కష్టం లేకుండా ఆయనే ముందుండి నడిపిస్తున్నటువంటి మా కృష్ణగౌడ్ గారికి, ఇక్కడికి విచ్చేసిన నారాయణ రెడ్డి గారికి, మరి గురుప్రసాద్ గారికి, మరి నాగరాజు గారికి, అసలు విషయం మర్చిపోయిన మా తమ్ముడి నాగరాజు గారికి, మరి అందరికి కూడా వరమ్మ గారికి,
పేరు పేరున మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మేడే సెలబ్రేషన్లో భాగంగా ఉదయం నుంచి మా అధ్యక్షుడు అమ్మటి మరి అన్ని విధాలుగా ప్రోగ్రాం కాకా విగ్రహం దగ్గర పూలమాల వేసుకొని మరి అక్కడి నుంచి వాళ్ళందరినీ అన్ని జెండాలు ఎగిరేసుకుంటూ ఈ టైంకి ఇక్కడ దాకా వచ్చినందుకు లేట్ అయినందుకు మీరు అందరు క్షమించాలి. ఎన్నో ప్రోగ్రాంలు ఉన్నాయి ఇంకా అధ్యక్షునికి, కాబట్టి నేను తొందరగా ముగియదలుచుకున్నా. రెండే విషయాలు మీకు తెలియజేయాల్సింది. ఐఎన్టీసీ అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక వెన్నెముక లాంటిది. మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఆనాడు నేను ఐఎన్టీసీ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ అయినప్పుడు మరి అదే పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు మరి మమ్మల్ని ఆశీర్వదించి పంపిస్తే ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా అల్పెరగకుండా చేతనైనంతగా చేసుకుంటూ మరి ఈనాడు కార్మిక లోకానికి అండగా నిలబడడానికి మరి ఐలయ్య గారు కానివ్వండి, నేను కానివ్వండి, నాతో పాటు అమర్ బాబు గారు కానివ్వండి, అందరం ఇక్కడ జమ అయిన తర్వాత ఒక్కొక్కరుగా మీ అందరినీ ఒక సభ్యులుగా చేయగలిగినాం. మరి మీ అందరితో పాటు మీ అందరి ఆశీస్సులు తీసుకొని ఎన్నో విధాలుగా ముందుకు పోతున్నాం. కార్మికులకు జరుగుతున్న అన్యాయాల గురించి అవసరం వచ్చినప్పుడల్లా చాంద్ పాషా నేను వెళ్ళిరా అంటే అది ఏ పని ఉన్నా ఇష్టపెట్టి కార్మికుల కోసం అన్ని పనులు ఆయన చేసుకొస్తున్నాడు. మరి కృష్ణగౌడ్ గారు కానివ్వండి, మరి ఐలయ్య గారికి నాకు కొంత భారం వీళ్ళిద్దరు వచ్చినాక కొద్దిగా తగ్గించిర్రని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, ఇదే కాదు ప్రతి విషయంలో కూడా మనము ఈ గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి స్కీమ్లన్నీ కూడా మన వాళ్ళందరికీ ఇప్పియాలి. మన ముఖ్యమంత్రి గారు చాలా డైనమిక్ లీడర్. రాబోయే 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు మరి రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉంటారు. మన పార్టీ అధికారంలో ఉంటుంది. మనమందరికి కూడా మనం ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాల్లో మీరందరూ భాగస్వాములు అయ్యి మరి టెక్నికల్గా మీరు ముందుకు పోయినట్టుంటే ఏదన్నా అవసరం ఉండి మీకు సాయంగా ఉండాలంటే నేను కానీ ఐలయ్య గారు కానీ ఎప్పటికీ మీ అమ్మటి ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ముందుగా అందరికీ మేడే శుభాకాంక్షలు. ఈ వేదికను అలంకరించిన మన జాతీయ అధ్యక్షులు అంబాటి కృష్ణమూర్తి గారు, మన రాష్ట్ర నాయకులు అధ్యక్షులు పూజా శ్రీనివాస్ గారు, ఐలయ్య గౌడ్ గారు, మన మిగతా సభ్యులందరూ కూడా వరమ్మ గారు, వేదికను అలంకరించిన పేరు పేరున అందరికీ కూడా సమయం తక్కువగా ఉన్నందుకు మహిళా మనులకు మన ఐఐటిసి సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఇక్కడ మనం చాలా ఫస్ట్ మీటింగ్ ఇక్కడ జరుపుకుంటున్నందుకు మన లలితమ్మ, అచ్చమ్మ, సీతమ్మ వీళ్ళందరూ కూడా సహకరించిన అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుసుకుంటూ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇది కంటిన్యూ చేస్తూ మన కార్మికుల లోకానికి ఒక అడ్డ, ఒక ప్రాంతం, ఒక స్పాట్ ఉంది. ఏదన్నా ప్రమాదం జరిగినా, ఏదన్నా విషయం జరిగినా ఇమీడియట్గా మన ఐఎన్టీసీ సభ్యులు ఉన్నారని చెప్పేసి ఒక ధైర్యంతో ఒక ఆఫీస్ లాగా ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందదాయకం. అదేవిధంగా మనం ఈ ఆఫీస్ ఏర్పరచుకోవడం కాదు, మనం కార్మికులకు, దర్శకులకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మనం ముందుండి వాళ్ళకి సపోర్ట్ చేసి ఏ ప్రాబ్లం వచ్చినా మేనేజ్మెంట్తో కానీ గవర్నమెంట్తో కానీ ఇంకా ఏ విధమైన సమస్యలు వచ్చినా కూడా మనం ఇమీడియట్గా స్పందించి ఆ యొక్క సమస్యలను తీరిస్తే మనం వాళ్ళ హృదయాల్లో ఉండి తప్పకుండా ముందు మనం ఎదగడానికి దోహదపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్క సభ్యుడికి నేను చెప్పేది ఏంటంటే మన యొక్క బాధ్యత ఏదైతుందో ఐఎన్టీయూసీ నుంచి మనకైతే మన అంబాటి కృష్ణమూర్తి గారు చెప్పిన విధంగా మన గవర్నమెంట్ కూడా ఉంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది. కాబట్టి తప్పకుండా ఈ సహకారంతో కార్మికుల యొక్క కష్టాలను తీర్చడానికి మనం ముందుండి ప్రతిదానికి ముందుబడి చేయాల్సిన బాధ్యత మనం ఉంది. కాబట్టి ఇక నుంచైనా మనము చాంద్ పాషా గారు చెప్పినట్టు, ఐలయ్య గారు చెప్పినట్టు ఒక్కొక్క డివిజన్కు, ఒక్కొక్క వర్టికల్కు ఒక సంఘం ఏర్పాటు చేసి ఒక మినిస్ట్రీ లాగా పెట్టుకొని దాన్ని కార్మికులను 100 మందితోటి ఒక యూనియన్ లాగా చేసుకుంటే దానికి ఒక ఇన్ఛార్జ్ లాగా ఉండి అది చేసుకుంటా పోవడానికి ప్రాముఖ్యత దొరుకుతుంది మనకి. ఇప్పుడు ఏంటంటే మనకు ఒక మినిస్ట్రీ లాగే చాంద్ పాషా గారు ఉన్నారు. సెంట్రింగ్ సమస్య గ్రేటర్ హైదరాబాద్లో, తెలంగాణలో ఎక్కడ ఈ సెంట్రింగ్ వర్కర్లకు అపాయం జరిగిన, ఆపద వచ్చిన, సమస్య వచ్చిన ఆయన ముందుండి మొత్తం స్టేట్ మొత్తం చూసుకుంటున్నారు. అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి. అవి ఏర్పాటు చేసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యత తీసుకుంటే మనకు ముందు చేసుకోవడానికి కూడా మనకు ఒక రెస్పాన్సిబిలిటీ పనులు ఉంటాయి. అదేవిధంగా ముందు కార్యక్రమాలు కూడా నెలకు 1-2 మీటింగ్లు ఇక్కడ ఏర్పాటు చేసుకొని మన నాయకులను పిలుచుకొని కార్యక్రమాలు చేసుకుంటా పోతే మనకు కూడా సొసైటీలో గవర్నమెంట్ దగ్గర మనకు
ఒక పేరు అనేది ఉంటుంది. ఈ ఉన్నారు, సమస్యలు తీరుస్తారు అనేది మనం ఎప్పుడు అందుబాటులో ఉంటుంటే బాగుంటుంది. మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ సభాధ్యక్షులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వేరే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి ఐఎన్టీసీ తరఫు నుంచి మీ సేవలకు సంబంధించిన ప్రశ్నలుగా ఎందుకు చేశారండి? మరి ఆ సమస్యల్లో మాకు ఖాన్ పాషా గారు కానీ, విజయ శ్రీనివాస్ గారు కానీ, రైతు గారు కానీ, మన అమ్మబాబు గారు కానీ, కృష్ణ గారు వీళ్ళందరూ వచ్చి మా ఒక అర్థాన్ని తీసేసినప్పుడు అది ఎంతో ప్రయత్నం చేశారండి. మీ వెనక మేము ఉన్నాము, మీరు భయపడద్దు. ఐఎన్టీసీ అంటే మామూలు విషయం కాదు, మేమున్నామని ఎంతో ధైర్యం ఇచ్చి మాకు మా వెనక ముందు నడిపించిన మీ అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మీ యొక్క సభ్యత కల్పించిన మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు, మేడే వందనాలు, మేడే శుభాకాంక్షలు. జాతీయ అధ్యక్షులు అంబటి కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో, మరి అట్లనే రాష్ట్ర అధ్యక్షులైనటువంటి విజయ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఐలయ్య గారి ఆధ్వర్యంలో, మరి నేను గ్రేటర్ హైదరాబాద్ ఐఎన్టీసీ అధ్యక్షుడిగా ఈరోజు మీ అందరూ అవకాశం ఇవ్వడానికి మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. కార్మికులకు ఇక్కడ ఎంతో బాధపడుతుంటే గత 6 నెలల క్రితము ఇక్కడ ఈ ఆఫీస్ అనేది స్థాపించడం జరిగింది. మరి ఇండస్ట్రీలో కూడా ఎంతో కార్మికులకు వారి యొక్క వృత్తి పని చేస్తుండగా యాజమాన్యము వాళ్ళకు డబ్బులు ఇవ్వకుండా 7 రోజులు చేసినా 10 రోజులు చేసినా 10 రోజులకు 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు పని చేయించుకొని ఆ 10 రోజుల కూలి ఇవ్వని దినాలుంటే యాజమాన్యంతో కంపెనీలలో కొట్లాడి ఇప్పించిన దినాలున్నాయి. కాకపోతే నిజంగానే జీడిమెట్ల పారిశ్రామిక వాడల్లో ఏసియాలో అతిపెద్ద పారిశ్రామిక వాడ. మరి ఇక్కడ ఈ ఐఎన్టీసీ ఆఫీస్ ఉంటే మాత్రం రేపటికి ఇక్కడున్న ప్రజలందరూ సుఖశాంతులతో ఉంటారన్నట్టుగా ఈ ఆఫీసు ఇక్కడ పెట్టడం జరిగింది పెద్దల సమక్షంలో. మరి పేరు మర్చిపోయిన మా సతీష్ బాబు గారిని క్షమించాలి. కాకపోతే ఇక్కడున్న మనమందరము శ్రమించి ఈ వాడలో ఉన్న ప్రతి కంపెనీలో మనము వాళ్ళ తలుపు తట్టి ఆ యొక్క పారిశ్రామిక వాడల్లో చేసిన శ్రమజీవులకు మనం అండగా ఉన్నామని వారు కూడా కంపెనీలలో తెలవాలి. కాకపోతే యాజమాన్యము విఫలం చేసి ఈ యొక్క చేసే కార్మికులకు వారికి సరిపోయిన కూలీలు ఇవ్వక, వారికి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళకు పేమెంట్లకు ఇబ్బంది పెడితే నా దృష్టికి వస్తే పెద్దల ఆశీర్వాదంతో వాళ్ళ యొక్క అవకాశం అంటే తీసుకొని కార్మిక వాడలలో పోయి వాళ్లకు డబ్బులు ఇప్పించడం జరుగుతుంది. వాళ్లకు ప్రమాదశత్తు ఏమైనా జరిగినా వాళ్లకు కంపెనీలలో ఏ జరిగినా తెలిసిన విని వెంటనే మేము పోయి అక్కడ ఆ యొక్క కంపెనీలో పోయి వాళ్ళకు ఇప్పించడం జరుగుతుంది. ఇక్కడున్న జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఉన్న ఎవరైనా సరే, ఏ కంపెనీలో అయినా సరే, ఏ యొక్క కార్మికుడు అయినా సరే ఈ యొక్క ఐఎన్టీసీ ఆఫీస్కి వచ్చి మీ బాధలు తెలిస్తే ఇక్కడ ఉన్న స్టాఫ్ లలితమ్మ కానీ అచ్చయ్యమ్మ కానీ సీతమ్మ కానీ వీళ్ళందరూ ఒక టీం ఉంది. ఇదే ఆఫీస్లో కూర్చొని వారి సమస్యలు లలితమ్మ గారి ఆధ్వర్యంలో మా అందరికి దృష్టికి తీసుకొస్తే మాత్రము వారికి ఏ కంపెనీ యాజమాన్యము విఫలం చేసినా, ఇబ్బంది పెట్టినా వారికి ఇక్కడ ఉన్న శ్రామిక వాళ్ళలో ఉన్న కార్మికులకు అందరికీ మేము అండగా ఉంటామని పెద్దలు నాకు అవకాశం ఇచ్చిన దానికి మీ అందరితో ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై. ఖాన్ పాషా గారు ఈరోజు మేడే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు అంబటి కృష్ణమూర్తి గారికి, మరి అదేవిధంగా ట్రేడ్ యూనియన్ ఫెడరేషన్ అధ్యక్షులు కన్వీనరు దయానందన్న గారికి, తెలంగాణ రాష్ట్ర ఐఎన్టీసీ అధ్యక్షులు విజయ శ్రీన్ గారికి,
జాతీయ కార్యదర్శి అమర్ బాబు గారికి, ఉపాధ్యక్షులు ఏగల సతీష్ గారికి, మా అందరికీ మార్గదర్శి ఈ దారి చూపించిన నాగరాజు గారికి, మరియు హెచ్ఎంటీ కార్మికుడు నిరంతరం కార్మికుల కోసం హెచ్ఎంటీ కృష్ణ గారికి, ఆయన రియల్ వర్కరు, అదేవిధంగా సమాజ స్థాపన నిర్మాత ఆర్ఎం రాజు గారికి, ఆన్లైన్ భాస్కర్ గారికి, తిరుపతికి సీతమ్మ గారికి, కార్మిక చట్టాలు తేవడానికి ఒక రాజ్యాంగాన్ని పటిష్టంగా తయారు చేయాలని, ఈ భారతదేశంలో ఉన్న కార్మికులకు రక్షణ ఉండాలని ఆనాడు కాంగ్రెస్ పార్టీ నెహ్రూ ప్రథమగా ఉన్న ప్రధానమంత్రి ఉన్నప్పుడు అంబేద్కర్ ద్వారా అనేకమైన చట్టాలు తేవడం జరిగింది. ఈ మేడ ఎందుకు జరుపుకుంటున్నామంటే ప్రపంచంలోనే కార్మికులు దీనస్థితిలో ఉన్నప్పుడు కార్మికులంటే 24 గంటలు పనిచేసే ఒక బానిసగా వ్యవహరించే అమెరికా లాంటి దేశాలలో ఆనాడు ఒక 10 గంటల కోసం చికాగో నగరంలో 8 గంటలే పని కావాలి అని పోరాటం చేసి ఆనాడు సాధించుకున్న ఈ మేడేనే ప్రపంచవ్యాప్తంగా కార్మిక దినోత్సవంగా జరిగింది. ఇక మన భారతదేశ పరిస్థితికి వస్తే స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు, కార్మిక చట్టాలు వచ్చి 70 సంవత్సరాలు మనం వివరిస్తూ ఉంటే మోడొచ్చి 10 సంవత్సరాల్లో కార్మికులు సాధించుకున్న చట్టాలను కాలరాసి కూర్చిపెట్టి కార్మికులకు హక్కు లేకుండా ఇవాళ చేస్తూ ఉన్నారు. ఇవాళ మనం ఏ పరిశ్రమ కన్నా ఇవాళ మనం వెళ్ళండి 12 గంటలు పనిచేస్తూ ఉన్నారు, 14 గంటలు పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రపంచంలో పోరాడిన కార్మిక శక్తిని కాలరాస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వం, అదేవిధంగా మోడీ ప్రభుత్వం ఇవాళ ఇబ్బంది పెడతా ఉన్నది. అందుకనే దేశంలో ఉన్న కార్మిక సంఘాలు, మేధావులు, అమ్మడి కృష్ణమూర్తి గారు లాంటి కార్మిక నాయకులు ఈ దేశంలో కార్మిక రాజ్యం రావాలి, ఆ కార్మిక రాజ్యం స్థాపన ఒక కాంగ్రెస్ తోటే సాధ్యమని నమ్మే వ్యక్తుల్లో అమ్మడి కృష్ణమూర్తి గారు ఒకరు. అందుకనే మనమందరం కూడా నమ్మిన సిద్ధాంతాల కోసం ఈ మోడీ ప్రభుత్వం పైన పోరాటం కొనసాగించాలి. మోడీని గద్దెదించవలసిన అవసరం కార్మిక లోకానికి ఉందని ఈ మేడే సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా మన రాష్ట్రంలో ఏ మున్సిపల్ సమ్మె చేస్తే 50 రోజులు 40 రోజులు సమ్మె చేస్తే కార్మికులు తీసేశారు. ఆర్టీసీ వాళ్ళు 56 రోజులు సమ్మె చేస్తే 38 మంది మరణించిన ఆర్టీసీని, మున్సిపల్ను, వాటర్ వర్క్స్ను, అనేకమైన ప్రభుత్వ రంగ సంస్థలు అక్కడ మోడీ, ఇక్కడ కేడీ, కేసీఆర్ 10 సంవత్సరాలు ధ్వంసం పట్టించారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పాలన, ప్రజాపాలన వచ్చిన తర్వాత ప్రధానంగా మన ఆర్టీసీ సమ్మె వెంటనే పరిష్కరించి వారి యొక్క సమస్యలను పరిష్కరించి ఇవాళ డిక్లేర్ చేసిన ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, మన ఐఎన్టీసీ నాయకత్వం వహించి విలీనం చేయించడం జరిగింది. ఇది కార్మిక ప్రభుత్వం, ఇది కార్మిక చేతుల ప్రభుత్వం. అందుకనే కార్మిక రాజ్యం రావాలంటే అది ఐఎన్టీసీ ద్వారానే కార్మికులను సమకరించాలి, మనం పోరాటం కొనసాగించాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రధానంగా మా అధ్యక్షులు అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడు, బాగా ఎవరేమని అనుకొని మనం మాత్రం సైంటింగ్ లాగా పోరాటం చేయాలి. ఇవాళ చాలా చూస్తూ ఉన్నాం కార్మిక సంఘాలను.
గేటు కాడ తాళం వేయగానే ఎండబెట్టగానే వారం రోజుల్లో తాళం ఎత్తి ఎందుకు అవినీతి పరులైన కార్మిక సంఘాలు పుట్టుకొచ్చి ఇవాళ కార్మికులను యజమాన్యాన్ని ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు. అందుకని మా కృష్ణ చెప్పిండు ఈ తీర్మట్ల పార్సమ్మ ప్రాంతంలో ఒక బుల్లెట్గా వెళ్ళి అన్ని పరిశ్రమలలో ఉన్న కనీస వేతనాన్ని చట్టాన్ని అమలు చేస్తురా లేదా చూస్తా అని చెప్తా ఉన్నాయి. లేబర్ కోడ్ల ద్వారా ఇవాళ చట్టాలు అమలు పరిచే లేని చట్టాలు ఈ మోడీ తెచ్చిండు. ఈ మోడీ లేబర్ కోడ్లను రేపు ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయినప్పుడు తిప్పికొట్టడానికి అవకాశం ఉంటుంది. మనం రాబోయే కాలంలో కార్మిక రాజ్యం కోసం పనిచేస్తున్నప్పుడే అమలు చేయాలని ఉంటుంది. కావున మనందరం పనిచేయాలని మేడే హృదయపూర్వక శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ అమర్జిత్ మొత్తాన గారికి దయానంద గారికి హృదయపూర్వక థ్యాంక్ యూ. ఒక మంచి ప్రోగ్రాంకి అటెండ్ అయిన సంతోషంతో ఈ సభాధ్యక్షులైన చాంద్ పాషా గారికి మరియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గుంజా శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ ఐలే గారికి, వైస్ ప్రెసిడెంట్ దేగల సతీష్ బాబు గారికి, అలాగే నేషనల్ సెక్రటరీ అమర్ బాబు, నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నడిపెట్టి నాగరాజు, కృష్ణారెడ్డి మరియు గురుప్రసాద్, మా ముఖ్యంగా మా అన్నగారైన దయానంద్ గారు నాతో పాటు ఉదయం నుంచి ఉన్నారు. అలాగే కృష్ణగౌడ్ మంచి స్పీచ్ ఇచ్చిండే, కృష్ణగౌడ్ స్పీచ్ సంతోషమైంది. ఎందుకంటే ఎంతకైనా తెగించి కొట్లాడుతానే ఆయన ధైర్యాన్ని నాకు మెచ్చుకుంటున్నా. మన చిన్న మేస్త్రి అలాగే మంచి కళాకారుడు, బాగా పాటలు పాడిండు. ముఖ్యంగా ఈ మంచి వేదికను ఏర్పాటు చేసిన మా లలితమ్మ గారికి ప్రత్యేక అభినందనలు. మా జాతీయ స్టేట్ ప్రెసిడెంట్ జ్యోతి గారికి, ఇంకా ఇంకెవరు ఉన్నారు, మహిళా బృందం అందరికీ, ముఖ్యంగా ఇంకొక నాగరాజు గారు కూడా ఉన్నారు కదా, ఆ ప్రెసిడెంట్ నాగరాజు ఎవరు ఒకసారి వచ్చారా, నాగరాజు గారికి. ఎందుకంటే లలితమ్మకు అందుబాటులో తోడ్పాటులో ఉంటున్న వారందరికీ కూడా, రజని గారికి, అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మేడే శుభాకాంక్షలు. ఎందుకంటే ఈ మేడే గురించి ఈరోజు మనం కాంగ్రెస్ పార్టీ, ఐఎన్టీసీ అన్ని జరుపుకుంటున్నాం. కానీ ప్రపంచవ్యాప్తంగా అది ఏ దేశమైనా, ఏ పార్టీ అయినా, ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్మిక దినోత్సవం జరుపుకుంటారు. ఎందుకు జరుపుకుంటారు కార్మిక దినోత్సవం అంటే, భగవంతుడు మనుషులను సృష్టించింది 24 గంటలు పని చేయమని కాదు. ఈ భూమి మీద మీరు సుఖపడి ఆనందంగా కుటుంబాలతో పరిపాలించండి, భూమిని ఫలించండి అని దేవుడి యొక్క చిత్తం. కొంతమంది స్వార్థపరులు మనుషులను బలహీనులు చేసుకొని వాళ్ళను బానిసలుగా మార్చి, ఏ దేశమైనా సరే, ఈ భారతదేశం అనే కాదు అన్ని దేశాలలో కూడా బానిస వ్యవస్థ, వెట్టి చాకిరీ చేసుకునే పరిస్థితులు కల్పించిన ఈ యొక్క సమాజంలో 18 గంటలు 20 గంటలు పనిచేస్తూ వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతీసుకుంటూ వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్న పరిస్థితుల్లో 1886 జాగ్రత్తగా వినండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మేడే అంటే అసలు ఏంటిది, మేడే ఎందుకు జరుపుకుంటున్నాం? 1886లో చికాగోలో, అమెరికాలో ఉన్న చికాగోలో హే మార్కెట్లో కార్మికులందరూ మేము 18 గంటలు పనిచేసి మా జీవితాలను, కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నాం, రెస్ట్ తీసుకోలేకపోతున్నామని వినదించి పెద్ద ఎత్తున లక్షలాది మంది ఆ రోజు గుడిగుడి ఉద్యమం చేసినప్పుడు పోలీసు కాల్పులు చేస్తే మరణించింది కాదు. ఆ మరణించిన ఎర్ర జెండాతోనే అదే మే డే రోజు చేసింది. కాబట్టి అప్పటి నుంచి 8 గంటల పని దినాన్ని ప్రపంచం అమలు చేసింది. అక్కడ జరిగిన ఉద్యమం కాస్త ప్రపంచం మొత్తంలో ప్రతి కార్మికుడు కూడా 24 గంటల్లో 8 గంటలు పని చేయాలి, 8 గంటలు కుటుంబాన్ని చూసుకోవాలి, 8 గంటలు రెస్ట్ తీసుకోవాలి. ఇట్లా 24 గంటలను 8 విభజించిన దినం ఈ యొక్క మేడే రోజు. అటువంటి మేడేని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆనందంగా జరుపుకున్న పండుగలు. ఈ మోడీ గవర్నమెంట్ వచ్చినాక ఇది ఎంత చరిత్రాత్మకమైన పోరాటాల ఫలితంగా వచ్చిన ఈ మేడేను తీసేసి
8 గంటలు కాదు, ఇప్పుడు 8 గంటలైనా పని చేసుకోవచ్చు అని ఒక నల్ల చట్టాన్ని అమలు చేస్తుంది. ఆ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా మన ఐఎన్టీసీ గుంజా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలోనే కాదు ప్రతి రాష్ట్రంలో ఉన్న అధ్యక్షులందరూ కూలుకొని ఈ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకొచ్చి తిరిగి మళ్ళీ కార్మికుల హక్కులను పునరుద్ధరించవలసిందిగా నేను ఐఎన్టీసీ తరఫున ఈ మేడే సందర్భంగా మీరందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే కార్మికులందరూ కూడా తమ 8 గంటల దినాన్ని 10గా చేసుకుని 8 గంటల కుటుంబానికి 8 గంటల రెస్ట్ తీసుకునే విధంగా ఉన్న రోజే ఈ యొక్క మానవ జీవితాలు సుభిక్షంగా ఉంటాయి, మానవ జాతి ఆనందంగా ఉంటుంది. కార్మికులు కూడా మానవులే, వాళ్ళకు కూడా కుటుంబాలు ఉంటాయి, వాళ్ళకు కూడా జీవన ప్రమాదాలు ఉంటాయి, వాళ్ళకు కూడా పిల్లలు విద్య ఉపాధి ఇటువంటి అవకాశాలు గవర్నమెంట్ అన్ని కల్పించే విధంగా ఇక్కడున్న ప్రతి నాయకులు ఈరోజు మాట్లాడింది. నాకు చాలా సంతోషం అనిపించింది. ప్రతి ఒక్కరికి ఒక అవగాహన ఉంది, ఎట్లా చేయాలి, ఎట్లా ముందుకు పోవాలి, గవర్నమెంట్తో ఎట్లా పనులు తీసుకోవాలి. ఇటువంటి విషయంలో నిరంతరం మీకు అందుబాటులో దయానందన్ గారు ఉంటారు. వారికి కూర్చుంటాడు, మీకు ఏ సాయమైనా చేస్తాడు. గవర్నమెంట్లో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేస్తాడు. గుంజా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మన ఐలే గారి ఆధ్వర్యంలో మీ అందరూ ముందుకు పోయి గొప్పగా రాబోయే దినాలలో క్రమక్రమంగా మరింత అభివృద్ధి చెంది అన్ని పనులు సాధించుకునే విధంగా మీరు సిద్ధం కావాల్సిందిగా నేను పిలుపునిస్తున్నాను. జై హింద్, జై ఐఎన్టీసీ. కాకా విగ్రహానికి పూలమాల వేసి మా యొక్క రాష్ట్ర నాయకులు, రాష్ట్ర అధ్యక్షులు గుండా శ్రీనివాస్ గారితో మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐలయ్య గారితో అందరూ కూడా నాయకులు, మా రాష్ట్ర నాయకులందరూ, మహిళా నాయకులందరూ, మా వైస్ ప్రెసిడెంట్ డేగల సతీష్ బాబు, ప్రధాన కార్యదర్శి మరియు జాతీయ కార్యదర్శి అమర్ బాబు, నాగరాజు గారు, లలితమ్మ, మహిళా అధ్యక్షురాలు వీళ్ళందరికీ కూడా సమక్షంలో మేము అక్కడ దండ వేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ మంచి ఉత్సాహంతో ఈ మేడే రోజు ప్రతి ఒక్కరూ ఆనంద సంతోషాలతో కార్మికుల బాగోగుల కోసం, కార్మికుల హక్కుల కోసం ప్రతి ఒక్కరూ మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. రాబోయే దినాల్లో మేమందరము ఉద్యమించి ప్రతి ఒక్క కార్మికుడికి న్యాయం చేసే విధంగా పనిచేస్తామని మేము ప్రతిజ్ఞ తీసుకుంటున్నాం. జై హింద్. భారతదేశ వ్యాప్తంగా కార్మిక సంఘాలను అంబటి కృష్ణమూర్తి గారి నాయకత్వాన అమలు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని అంబటి కృష్ణమూర్తి గారి నాయకత్వాన బీజేపీ ప్రభుత్వమున 4 లేబర్ కోడ్లను రద్దు చేసేంత వరకు దేశవ్యాప్తంగా ఈ మేడే నుండి వచ్చే మేడే వరకు ఉద్యమ పోరాట స్ఫూర్తిగా అంబటి కృష్ణమూర్తి గారి నాయకత్వాన దేశవ్యాప్తంగా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మేడే కార్మికులందరికీ కూడా ఉదయపూర్వక వందనాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. మీరు ఆ గేట్ గార్డ్ ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.